మా కథమమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ప్రతి ఆదివారం మనం చెప్పుకుంటున్న కదంబమాల చెప్పే కథలు, ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చానండి. కథలోకి వెళ్ళే ముందర కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారు కదూ, తప్పకుండా చేయండి. ఇంతకీ మనం ఇవాళ చెప్పుకోబోయే కథ పేరు తస్మాత్ జాగ్రత్త. ఇరుగు పొరుగుగా మన పక్కనే ఉంటూ వాళ్ళ యొక్క మాటల ప్రభావం ఎలా పనిచేస్తుంది అనడానికి ఈ కథ ఒక చిన్న మచ్చుతునకండి. మరి మనం కథలోకి వెళదామా? ఏం చేస్తున్నావు వాసంతి? పనైందా? గుమ్మంలో నించున్న దుర్గను చూసి, రండి కూర్చోండి ఆహ్వానించింది వాసంతి. వాసంతి వాళ్ళది కాస్త పెద్ద ఇల్లే. వాళ్ళు వాడుకోగా 2 గదులను చిన్న పోర్షన్ చేసి అద్దెకిచ్చారు. దుర్గా వాళ్ళు అద్దెకుంటున్నారు. దుర్గా మంచి మాటకారి. వాసంతి కొంచెం రిజర్వ్డ్ అయినా దుర్గతో బాగానే ఫ్రెండ్షిప్ అయింది. కాసేపు కబుర్లు చెప్పుకుని మర్నాడు మ్యాట్నీకి వెడదామని ప్రోగ్రాం వేసుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ. వాసంతికి అటు పక్కన ఇంట్లో వాళ్ళ ఆడపడుచు నీరజ వాళ్ళు కూడా ఉంటారు. దుర్గ చిన్నగా నీరజ మీదకి మళ్ళించింది సంభాషణ. వాసంతిని పొగుడుతూ, నీరజని విమర్శిస్తూ, అప్పుడు అలా చేసింది, ఇప్పుడు ఇలా అంది, నీ విషయంలో అలా చేయాల్సింది ఇలా చేసింది అంటూ. ట్రాప్లో పడ్డ వాసంతి నీరజ మీద తన అసంతృప్తిని, అయిష్టాన్ని కక్కి షేర్ చేసుకుంది దుర్గతో. అమ్మయ్యా, దుర్గ వచ్చిన పని అయింది. ఇంక వస్తానోయ్, రేపు మ్యాట్నీ సంగతి మర్చిపోకు అంటూ లోపల ఆనందపడుతూ వాళ్ళ పోర్షన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఓ 2-3 రోజుల అనంతరం గుమ్మంలోంచి బయటికి తొంగి చూసింది దుర్గ. క్రీగంట వాసంతి వాళ్ళ పోర్షన్ వైపు చూస్తూ బయటికి వెళ్ళినట్టుంది, తాళం వేసింది అనుకుంది లోపల. అటు పక్క ఇంట్లో వాళ్ళింటి ముందు నిలబడి తలారబెట్టుకుంటూ కనపడింది నీరజ, వాసంతి వాళ్ళ ఆడపడుచు. పనైందా నీరజ? దా కాసేపు ఆహ్వానించింది దుర్గ నీరజని. ఇప్పుడే పనైంది దుర్గా, నీ పనైందా? లోపలికొచ్చి కూర్చుంటూ అంది నీరజ. ఎక్కడ ఇంకాను, వెనుక వైపున్న పెరడంతా నేనే ఊడ్చి శుభ్రం చేయాల్సి వస్తోంది చెప్పింది దుర్గ ఉపోద్ఘాతంగా. మీ వదిన వాసంతికి ఏం పట్టావు ఇలాంటివి, నీలాగా ఇంటిని చక్కబెట్టుకునే ఓపిక తక్కువ. నేరుగా విషయంలోకి వచ్చేసింది దుర్గ. అదేమిటి, అన్నయ్య మనిషిని పెట్టి బాగు చేస్తూ ఉంటాడుగా ఆశ్చర్యంగా అంది నీరజ. ఎక్కడా, అద్దిల్లైనా నాకు అంతా శుభ్రంగా ఉంచుకోవాల్సిందే నేను చెప్పుకుపోతోంది దుర్గ. మంచం మీద గుట్టగా పడేసిన బట్టల్ని, వస్తువుల్ని చూస్తూ అంది నీరజ. నువ్వెన్నన్నా చెప్పు నీరజ, నీ నీట్నెస్, నీ పనితీరు, నీ సౌమ్యత, సహనం మీ వదినకెక్కడివి అని మొదలెట్టింది. నీరజని పరిశీలిస్తూ చెప్పుకుపోతోంది దుర్గ. నీరజ మీద వాసంతికి ఎంత అక్కసో, ఎంత అసూయో, ఫలానా సందర్భంలో నీ ముందే నిన్ను ఎలా పుల్లవిరుపుగా మాట్లాడిందో గుర్తు చేసి, నువ్వు కాబట్టి ఓర్పున్నదానివి కాబట్టి సరిపోతోంది. తురుపు ముక్కేసేసింది ఇంటి ఓనర్ కూడా అయిన వాసంతి మీద. పొగడ్తలకి పుల్లలకి సాధారణంగా లొంగనిదెవరు? మాటలన్నీ విని విని తన మనసులోని మెరమెరంతా కక్కేసింది నీరజ దుర్గ ముందు. అమ్మయ్య, సక్సెస్! దుర్గలోని వ్యక్తిత్వం సంతోషపడింది. ఇంక వెళతా లేవబోతున్న నీరజతో, కూర్చోబోయ్, కాఫీ తాగి వెడదు గాని. అప్పుడు అతిథి మర్యాద గుర్తొచ్చి సంతోషంగా లోపలికి నడిచింది దుర్గ. అప్పటిదాకా కొంచెం తేడాలున్నా ఆడబడుచు వదిల మధ్య పైకి బయటపడకుండా హుందాగా ప్రవర్తించే వదిన మరదళ్ళు ఇద్దరూ కొంత ముభావంగా, కొంచెం ఎడమొహం పెడమొహంగా
తయారయ్యారు అప్పటినుంచి. అలా దుర్గ ఆ ఇల్లు ఖాళీ చేసి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేదాకా వాళ్ళిద్దరి మధ్య మంట రాజేస్తూనే ఉంది. ఇదండి కథ 'తస్మాత్ జాగ్రత్త'. మనకు కూడా దుర్గలాంటి వాళ్ళు అందరికీ కాకపోయినా, ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు చాలామందికి తటస్థపడుతూనే ఉంటారు సుమండి. మరి అలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త.